రెండు విధములుగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు. ఒకటి, మన ప్రార్థనకు జవాబు ఇచ్చుట ద్వారా సమాధానం ఇస్తాడు. రెండవది, ఆయన మౌన భాష, మన అంతరంగంలో సమాధానం. నువ్వు బాధపడొద్దు, మొత్తుకోవద్దు, నా దగ్గరికి చేరింది ఆ విన్నపం, నేను విన్నాను, తీసుకున్నాను, నేను ఇస్తాను ఆన్సర్. ఆ అంశాన్ని వదిలిపెట్టి ఇంక వేరే పాయింట్ దగ్గరికి రా అనే నిశ్చయిత కోసం నీకు సమాధానమే సాక్ష్యం నీ హృదయంలో. రెండు, కొంతమంది నా ప్రార్థన పోయిందో పోలేదో అంటుంటారు. పోయిందో పోలేదో అన్నావంటే మళ్ళీ చేయి, తప్పదు. నా ప్రార్థన నా దేవుని దగ్గరికి చేరింది అనే నిశ్చయత వచ్చిందాక, ఆ సమాధానం నీలో వచ్చిందాక చెయ్యి. నా ప్రభు దగ్గరికి నా ప్రార్థన వెళ్ళింది అనే నిశ్చయత, ఆ విషయమై, ఆ అంశం గురించి నీ హృదయంలో సమాధానం ఉందంటే అది పోయినట్టే అక్కడికి. కొడు, గట్టి కొడు. అర్థమైందా? నీ హృదయంలో సమాధానం ఉంచుట ద్వారానే ఆ ప్రార్థనకు నిశ్చయత నీ కలిగిస్తాడు దేవుడు. అంటే సమాధానం ద్వారానే మాట్లాడతాడు. రెండు, మొదటిది ఏం చెప్పాను? అపరాధాల విషయంలో సమాధానం ద్వారానే మనకు తన అభిప్రాయాన్ని చెప్తాడు, హృదయంలో సమాధానం ద్వారా. రెండవది, ప్రార్థన ఆలకించబడిందా లేదా అన్నదానికి కూడా. జార్జి ముల్లర్ గారు ప్రార్థించాడు, వెంటనే అతనికి హృదయంలో సమాధానం వచ్చింది. అసలు అంత స్పీడ్గా ఎట్లా కనెక్ట్ అవుతాడండి? నాకు అర్థం కాదు. అంటే ఆయనే చెప్తాడు, 59 సంవత్సరాలుగా నేను ఆయనతో నడుస్తున్నా. నేను చేసిన ప్రార్థనలో ఏ ప్రార్థన వినబడిందో, ఏ ప్రార్థన వినబడలేదో కూడా నాకు తెలుసు. ఏ ప్రార్థన ఆయన గైకొన్నాడో, ఏ ప్రార్థన గైకొనలేదో కూడా నాకు తెలుసు. ఎట్లా తెలుసు సార్? ప్రార్థన గైకుంటే ఆ విషయమే నా హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. నా హృదయంలో సమాధానం ఆ విషయంలో రాలేదు అంటే ఆయన నా ప్రార్థన ఆ విషయంలో వినలేదు అని. కాబట్టి వినబడ్డదాకా నేను అడుగుతా. ఇట్లా అంతరంగంలో వచ్చేటువంటి స్పందన ద్వారానే మనం గుర్తుపట్టవచ్చు. అందుకే ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అని చెప్తున్నాను నేను, కీలకమైంది. రెండు, మూడవది, నువ్వు వాక్యం చదువుతావు, బాగా వినండి. వాక్యం చదువుతావు, కనీసం బైబిల్ 3-4 సార్లు చదివావు, కాస్త కూస్త వాక్యం నీలో ఉంది. నువ్వు కూర్చొని వాక్యం వింటున్నప్పుడు ఉపదేశం చేసేవాడి దగ్గర దుర్బోధ వినబడింది అనుకో, అక్కడ కూడా నీ హృదయంలో సమాధానం పోయిద్ది. అక్కడ కూడా నీ హృదయం గందరగోళం అయిపోయింది, సమాధానం పోయింది. నా హృదయంలో సమాధానం పోయింది. ఎందుకు పోయిందంటే అతను చెప్తున్నది సత్యం కాదు, సత్య విరుద్ధమైన బోధ, ఆత్మను నాశనం చేసే బోధ. ఇప్పుడు యేసు ప్రభు దేవుడా కాదా? పెద్దగా చెప్పండి. మంచి స్పీకర్ వచ్చాడు, మంచి ప్రసంగీకుడు వచ్చాడు, బాగా చెప్తున్నాడు అని చెప్పి ఎవరో చెప్పారు, వెళ్ళి కూటంలో కూర్చున్నాం. వాడు మొదలు పెట్టాడు, ఏవేవో చెప్పాడు, లేఖనాలు ఏవో చూపించాడు. చివరికి ఏం తేల్చాడంటే యేసు ప్రభు దేవుడు కాదని ఫైనల్ తేల్చాడు. అప్పటిదాకా విని ఉన్న నువ్వు యేసు ప్రభు దేవుడు కాదు అని ఎప్పుడైతే ఆ స్వరం నీ చెవిన పడిందో, వెంటనే ఇది సత్యము కాదు, వెంటనే నీ హృదయంలో అసమాధానం ప్రారంభమైద్ది, ఆందోళన స్టార్ట్ అయింది, గుండె కొట్టుకుంటుంది. ఇక నీ మంచి మనస్సాక్షిలో అసమాధానం ప్రారంభమై ఇక నువ్వు ఉండబట్టలేవు. రెండు జరుగుతాయి. ఒకటి, పాసిబిలిటీ ఉంటే ప్రశ్నించటం, సాధ్యం కాకపోతే లేచి రావటం. నువ్వు చెప్పింది సత్యం కాదు, వాక్య వ్యతిరేకమైన బోధ, అది విషతుల్యమైన బోధ. యేసు దేవుడు కాకపోవటం ఏమిటి? అనేక వచనాలు యేసు దేవుడని వ్రాయబడి ఉన్నాయి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఏం చెప్తుంది? రోమాపత్రిక 9:5, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంత స్పష్టంగా వచనం ఉంటే నువ్వు యేసు దేవుడు కాదంటావు, దౌర్భాగ్యుడా. ఇది తప్పు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం,
టప్ప 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 లేఖనాలు గుర్తొచ్చేస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు, అతను చెప్తున్న వాక్యానికి విరుద్ధమైన వచనాలు ఇవి, ఈ వచనాల ప్రకారం అది చేస్తున్న తప్పు. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇందాకేం చెప్పాను? సర్వాధికారి అయిన దేవుడు. ఇక్కడ ఏమనుంది? యేసు నిజమైన దేవుడు మరియు నిత్య జీవమునై ఉన్నాడు. ఒకవాడు అంటాడు అది తండ్రిని గురించి చెప్పాడు, యేసుని గురించి కాదంటాడు. యేసు ప్రభు తన గురించి ఏం చెప్పాడు? యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును. అక్కడ ఏముంది? నిజమైన దేవుడు నిత్య. యేసు ప్రభు తన గురించి ఏం చెప్పుకున్నాడు? నేను జీవమునని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరిని కూర్చున్న మాట అది? అక్షరాల యేసును కూర్చున్న వచనం. యేసు నిజమైన దేవుడు, యేసు సర్వాధికారి అయిన దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు, వాక్యమై ఉన్న దైవము, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యమై ఉన్న దైవము. 3 అదే అధ్యాయం 18వ వచనం, అద్వితీయ దేవుడని పుట్నోట్లో ఉంటుంది. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అక్కడ ఒక సంఖ్య వేసి ఉంటుంది. పుట్నోట్లో చూస్తే అద్వితీయ దేవుడే అని రాసి ఉంటుంది మూల భాషలో. ఇప్పుడు వరుసగా చెప్పుకున్న వాక్యమై ఉన్న దేవుడు, అద్వితీయ దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు. ఇలాగ అనేక వచనాలు రాయబడి ఉంటే ఈ దౌర్భాగ్యుడేంటి యేసు దేవుడు కాదని మాట్లాడతాడు. అసలు ఆ మాట ఎప్పుడైతే నా చెవును పడిందో నా హృదయంలో సమాధానం పోయింది. సార్, అది సత్యం కాదండి. వారు చెప్తున్నది సత్యబోధ కాదండి, వాక్య సమ్మతమైన బోధ కాదండి. విగ్రహార్పితం తినొచ్చు అని ఒకడు బోధించాడు. అప్పటిదాకా కూర్చొని వాక్యం విన్నోడికి ఆ మాట వినబడగానే సమాధానం పోయింది. ఎందుకంటే లేఖనాలు గుర్తొస్తాయి. లేఖనం ఏం చెప్పింది? ఎన్ని వచనాలు చెప్పినాయి? అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం మరియు 28, 29 వచనాలు. రక్తమును జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని విగ్రహార్పితమును విసర్జించవలెను అనే వచనం ఉంది. ఆ ప్రకటన గ్రంథము 2:20 ప్రకారం విగ్రహార్పితం తినొచ్చు అనే బోధ మోసపరచు బోధ. అదే 2వ అధ్యాయము 17, 14 వచనం నుంచి చూస్తే, 14, 17 వచనాలు చూస్తే అక్కడ ఇలా రాసి ఉంటది, ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉరియొడ్డే బోధ, బిలాము బోధ, విగ్రహార్పితం తినొచ్చు అని చేసే బోధ అని చెప్పాడు ప్రకటన గ్రంథం 2:14, 2:20. ఇన్ని వచనాలు ఏకమై సాక్ష్యం ఇస్తుంటే, కొరింథీ పత్రిక 10లో కూడా చెప్తాడు, 8లో చెప్తాడు. ఇందులో అన్యజనులు అర్పించు బలులు అన్యజనులు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు. కాబట్టి మీరు ప్రభు బలలోను దయ్యముల బలలోను పాలివారగుట నాకు ఇష్టము లేదు. అంటే అన్యుల బలలో చెయ్యి వేయొద్దని స్పష్టంగా చెప్పాడు. ఇన్ని వచనాలు ఏకమైన సాక్ష్యం చెప్తుంటే ఏం కాదు తిన్నా ఏం కాదని ఒకడు బోధిస్తున్నాడంటే, నీకు మంచి మనస్సాక్షి ఉండి నిర్మలమైన మనస్సాక్షి ఉంటే అలాంటి బోధ విన్నప్పుడు, ఆ తప్పుడు బోధ విన్నప్పుడు హృదయంలో సమాధానం పోయింది. అర్థమైందా? సమాధానం పోయిందంటేనే నీకు అర్థమైపోయింది వీడు తప్పు బోధిస్తున్నాడు అని. సమాధానం ఏం పోలేదు, సమాధానం అంతే ఉంది అనుకో, మనస్సాక్షి చెడిపోయిందని అర్థం అన్నమాట. వాత వేయబడిపోయింది మనస్సాక్షి, చెడిపోయింది మనస్సాక్షి. అప్పుడు ఇక నీకు లేఖనాలు పనిచేయవు. అరే ఈ లేఖనాలు ఇలా ఉన్నాయి కదా అనే ఆలోచనే నీకు రాదు. కరెక్టేలే చెప్పాడు, కరెక్టే అని రాజీ పడిపోతావు. నువ్వు రాజీ పడలేదు అంటే నీలో వాక్యం పనిచేస్తుంది. రెండవది, నీ హృదయంలో సమాధానం కూడా నీకు జడ్జి చేస్తుంది. వాడు చెప్తుంది తప్పు బోధ, అది విన్నావంటే నువ్వు భ్రష్టుడు అవుతావు. లేచి వెళ్ళిపో. ఆ మాట వినొద్దు, ఆ వీడియో చూడొద్దు.
వాటిని లక్ష్య పెట్టద్దు. అది నీ కంటపడిందంటే హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. అది తొలగిస్తే ప్రశాంతంగా. అట్లాగా నువ్వు వింటున్నది సత్యబోధో అబద్ధబోధో, నీ హృదయంలో ఉన్న సమాధానమే నీకు సాక్ష్యం ఇచ్చింది, నీలో ఉన్న లేఖనమే నీకు సాక్ష్యం ఇచ్చింది. అదే సత్యం నీకు వినపడుతున్నందుకు, సత్య ప్రత్యక్షత కనపడుతున్నందుకు హృదయం గంతులేస్తూ ఉంటుంది. క్రొవ్వు మెదడు దొరికితే నేను తృప్తి చెందాను అంటాడు ఒకప్పుడు దావీదు. తర్వాత నీ లేఖనం దొరికిన తర్వాత, నీ ధర్మశాస్త్రం దొరికిన తర్వాత అంతకంటే ఎక్కువ సంతోషం కలిగింది నాకు అంటాడు. అట్లాగా లేఖనంలో లోతైన విషయాలు నీకు దొరుకుతున్నప్పుడు, సత్యవాక్యం నీకు అందుతున్నప్పుడు నీ హృదయం గంతులేస్తుంది, సమాధానం ఎక్కువ అవుతుంది, ఆనందం కలిగింది. ఈ విధంగా కూడా దేవుడు తన జడ్జిమెంట్ని మనకిస్తాడు. నువ్వు వింటున్నది సత్యబోధో దుర్బోధో. ఇది ఎంతమంది? అవునా? అబ్బాయికి ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని బయలుదేరుతున్నావు. ఇప్పుడన్నా అర్థమయ్యేదేమో చూడండి. ఇవి అయితే బాగా అర్థమవుతాయిగా. మోకాళ్ళు వేసి ప్రార్థన చేశావు, దేవుడు దాన్ని ఆమోదించాడు అనుకో, నీ హృదయంలో సమాధానం స్టార్ట్ అయింది. అలా ప్రార్థించినప్పుడు నీ హృదయంలో గందరగోళం నెలకొందనుకో, నువ్వు వెళ్ళకపోవటమే మంచిది. ఎందుకంటే దేవుడు ఇచ్చే సిగ్నల్స్ని గుర్తుపట్టగలిగితే చాలా ఉచ్చులు తప్పించుకోవచ్చు, చాలా ఉర్లు తప్పించుకోవచ్చు. నేను అందుకే ఇది చాలా సెన్సిటివ్, ఇది చాలా కీలకమైందని చెప్పింది. నేను మనం ఇరుక్కునే ఘట్టాలు చాలా తప్పించుకోవచ్చు. ఇదే వాళ్ళు సాధన చేసింది భక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఇష్టపడ్డారు, నా మనసు కూడా కోరుకుంటుంది అంటే దేవుడు ఏమంటాడు? ప్రార్థన చేద్దాం. ప్రభా స్తోత్రం, మాతో మాట్లాడిన ఆయన వెళ్ళాలా వద్దా? మేము వెళ్తున్నాం ప్రభా, నీవే తోడై ఉండి సహాయం చేయి. వెళ్ళాలా వద్దా గడవదు, వెళ్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. అయిపోయింది. ఇప్పుడేం రావాలా లోపల? దేవుడు ఆమోదిస్తే పెద్దగా చెప్పండి. దేవుడు ఆమోదించకపోతే అది స్టార్ట్ అయింది, అలజడి స్టార్ట్ అయింది. వద్దు 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 అలజడి స్టార్ట్ అయింది, సమాధానం పోయింది. అయినా సరే మరి మన మనసు ఉబలాట పడితే ఆగంగా, మనం తపన ఆగదుగా మనకి. దేవుడు అన్ని సిగ్నల్స్ ఇచ్చింది, మనం ఆగంగా పోయినప్పుడు దేవుడు ఎందుకు అసమాధానాన్ని ఇచ్చాడు, వాళ్ళ మొఖాలు చూసి, వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు అర్థమైంది. అబ్బా తప్పు చేశారా అనిపించింది, తేడాపడ్డారా, అనవసరంగా వచ్చాను ఇక్కడికి అనిపించింది. చరిత్రలో మళ్ళీ ఇంకోసారి వెళ్ళకూడదురా బాబు ఇక్కడికి అనిపించింది. అట్లాంటి సీన్ ఎదురైంది అక్కడ. దేవుడు తప్పేం లేదు. తిరిగి వచ్చేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అరే చెత్తోడా, నేను చెప్పా కదరా, నువ్వు చెత్తోడి ఉన్న చోట ఉండవురా, నేను చెప్పా కదరా పద్ధతిగా వద్దురా. అప్పుడు మళ్ళీ వాళ్ళతో పంచుకున్నా, అయ్యా ప్రార్థన చేశానే కానీ నా అంతరంగంలో సమాధానం లేదు అంటే దేవుడు దాన్ని అంగీకరించలేదు. నీ ఎడల వారి అంతఃకరణం విశాలమై లేదు, సంకుచితమై ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని నేను మాట్లాడాను. దానికి గుర్తుగా అసమాధానం కూడా ఇచ్చాను. తపనగా పరిగెత్తే ఒరిగిందిరా, అనిగిందిగా, ఇంకవా. ఇప్పుడు 4 విషయాల్లో సమాధానాన్ని ఎట్ట వాడుకొని మనల్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చెప్పా. మొట్టమొదటిది ఏ విషయంలో? ఏదో ఒక విషయంలో. ప్రార్థన విషయంలోనా? అపరాధముల విషయం. సూపర్. రెండోది ఏ విషయంలో? ప్రార్థన ఆలకించబడిందా లేదనే విషయంలో కూడా సమాధానాన్ని ఉపయోగించుకొని మనతో మాట్లాడతాడు. 2. మూడవది దుర్బోధలు మన చెవిన పడ్డప్పుడు కూడా సమాధానం కొరవడిపోతుంది. ఆ సమాధానం లేని స్థితిలో ఆ బోధలు విన్నామంటే మనస్సాక్షి చెడిపోయి భ్రష్టులం అవుతా, వినకూడదు. ఆ వీడియో కనపడ్డా, ఆ బోధకులు కనపడ్డా, వాళ్ళ ప్రసంగాలు నీ దగ్గరకు వచ్చినా, నువ్వు ఉన్న ఏరియాలో కూటం పెట్టినా పొరపాటును కూడా వెళ్ళటానికి లేదు, ఎందుకంటే అది దుర్బోధ. 3. 4వది ప్రభు యొక్క చిత్తము తెలుసుకునే విషయంలో కూడా
సమాధానం ద్వారానే మనకు సమాధానం ఇస్తాడు. మన అంతరంగంలో సమాధానం ద్వారా. నేను అడిగాను, వెళ్తాను ప్రభా, ఏ సునామాలు అడుగుతున్నావు తండ్రి ఆమెను అన్నప్పుడు నాకు ఏ అలజడి లేకుండా ఆందోళన లేకుండా నిమ్మళంగా ఉన్నట్టయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ స్పష్టంగా సిగ్నల్ ఇచ్చాడు. ఆ గడప దగ్గరికి వెళ్ళిందాకా నాకు ఆ సిగ్నల్ కొడతానే ఉంది, వద్దు 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 అని. హృదయంలో అసమాధానం. వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎందుక దేవుడు అసమాధానం. ఈ విధంగా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇక దీన్ని బట్టి మీరు ఏదైనా కూడా గ్రహించవచ్చు, గుర్తుపట్టవచ్చు. అంటే దేవునితో మన సహవాసం ఏర్పరచుకునే దాన్ని బట్టి, ఆయన మన హృదయంలో పుట్టించేటువంటి సమాధానం, దాని యొక్క స్పందనలను బట్టి ప్రతి విషయాన్ని మనం గుర్తుపట్టవచ్చు.